అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజున ముసునూరు టీడీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు అని చెప్పుకునే శ్రీహరి నాయుడు ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది. ఏ అంశాల మీద అంటే ముసునూరు మహాలక్ష్మమ్మ గుడి. ముసునూరు మహాలక్ష్మమ్మ గుడి మా సొంత గుడి, మేమే ఉండాలి కమిటీలో, ఊరికి సంబంధం లేదని చెప్పి ఆయన ఒక కమిటీ వేయడం జరిగింది. గతంలో 2024లో గ్రామంలో అందరూ మాట్లాడుకొని ఒక కమిటీ వేసుకొని అది రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఆ కమిటీని ఆయనే రద్దు చేసేసి ఆయన ఇష్టానుసారంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వేసుకొని, మాలుక్షమ్మ గుడి అంటే గ్రామ దేవత, గ్రామానికి సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన ఆమె, అందరికి సంబంధించిన ఆమె. ఇక్కడ ఏంటంటే కులాలు తీసుకొస్తూ వాడేంది సాకలోడు, వాడేంది బల్జోడు, వాడేంది ఒడ్డోడు, వాడేంది మాదిగోడు, వీళ్ళ రాజకీయాలు చేసేది మేం చేయాలా అనే తీరులో ముసునూరులో జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు కులాలకు అతీతంగా మమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని మాకు ఒక హోదాను పెంచి మమ్మల్ని గౌరవిస్తూ ఇక్కడ జరుగుతున్న క్రమంలో ఈ కులాలు తీసుకొచ్చి గందరగోళం చేస్తూ ఎమ్మెల్యే మీద అన్ని రుద్దటం జరుగుతూ ఉంది. ఆయన మేము సీనియర్ నాయకుడిని అంటాడు. సరే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు. మేము కూడా టీడీపీ, మా కుటుంబం కూడా ఫస్ట్ నుంచి. కానీ మా వాళ్ళకి ఏం చేసింది లేదు ఆయన. మేము అంతకుముందు గతంలో ఎంతో మంది రెడ్లు టీడీపీలో ఉండటం కూడా జరిగింది. పూండ్రోళ్ళు అయితేనేమి, పులివోళ్ళు అయితేనేమి, ఇంకా నంబూరోళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుండే వాళ్ళు లైవ్ లో ఎలక్షన్ అంటే. ఈయన వెనక సైడ్ ఉండి అంతా నేనే చూస్తున్నానని జరుపుతా ఉండేవాడు. వీళ్ళందరూ ఆయన తత్వం నచ్చక అందరూ బయటకు వెళ్ళిపోవటం జరిగింది. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు చరిత్ర తీసుకున్న క్రమంలో మెజార్టీలు ఎంత ఉన్నాయో చూడండి. వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినాక మెజార్టీలు ఎంత ఉన్నాయో చూడండి. ఇప్పుడు మేము 2024లో మేము వచ్చిన దాకా, మేము కృష్ణారెడ్డి గారి తరఫున ఎలక్షన్ చేసిన తర్వాత మెజార్టీ ఎంత ఉందో చూడండి. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. కానీ మనమేదో మన గురించి చెప్పుకోవటం కాదు కదా. అదొకటి. ఇప్పుడు వైసీపీ వాళ్ళని అని చెప్తున్నాడు. లేస్తే వైసీపీ వాళ్ళకు పనులు చేస్తున్నాడు అని. కృష్ణారెడ్డి కావలకు దొరికిన ఆనిముత్యం. చంద్రబాబు నాయుడు గారికి ఎతికి పట్టుకొని వచ్చిన కృష్ణారెడ్డి ఆనిముత్యం కావలికి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వైసీపీ వాళ్ళు కూడా ఏంద్రా ఈ పనులు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు, మనం చేయలేకపోయాము, మనకి ఈసారి ఛాన్స్ ఉంటుందో ఉండవో అనే తీరులో వాళ్ళుంటే ఇక్కడ ఏమీ చేయకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. వైసీపీ వాళ్ళకి చేస్తానంటున్నాడు. ఎన్టీ రామారావు బొమ్మ ఉచ్చేసి లాగారు వైసీపీ వాళ్ళు అని చెప్పాడు. ఆ వైసీపీ వాళ్ళతోనే ఈ మొన్న 2024లో ఎలక్షన్ బూతుల కాడ గొడవలు జరగటం జరిగింది. గొడవలో నేను కూడా A1 ముద్దాయి. ఎమ్మెల్యే గారు రెడ్ల మీద ఆయనకు ప్రేమ ఉంటే ఆయన వాళ్ళ మీద కేసులు కట్టించడం కూడా జరిగింది. మా మీద కేసులు లేకుండా తీసేయటం కూడా జరిగింది. ఆ కేసుని ఈ మధ్య లోక్ అదాలత్లో పెట్టి వాళ్ళతో కొల్లిక్కయ్యి వీళ్ళంతా వైసీపీ వాళ్ళతో కలిసి అన్నీ చేసుకుంటూ ఎమ్మెల్యే గారి మీద వైసీపీ అని చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. నా పేరు బొట్లగుంట శ్రీలక్ష్మి. మహాలక్ష్మి గుడికి నన్ను చైర్మన్ గా నియమించారు. 15 సంవత్సరాల నుంచి నేను గుడిలో ఉన్నాను. మామూలుగా మేము అందరూ సేవ చేసుకుంటా ఉండేవాళ్ళని. ఒక 3 సంవత్సరాల నుంచి మేము పల్లకి సేవ మొదలు పెట్టాము. ఒక 4 మెంబర్స్ మొదలు పెట్టాము. ఫస్ట్ ఈ రోజు 16 మందితో మొదలు పెట్టాము. ఈ లోపల గుడి నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచన వచ్చింది. మా వారు బొట్లగుంట వీర్రాఘవులు ప్లస్ మాధవ గారు
ఫస్ట్ ఒక టీమ్ ని రెడీ చేస్తున్నాము. సురేష్ రెడ్డి గారని ఒక అతను పెట్టాము, రెడ్డి గారులో శ్రీకాంత్ రెడ్డి గారని పెట్టాము. అట్లా ప్రతి కులంలో ఒక 5 మెంబర్స్ పెట్టుకున్నాము. బొట్లగుంట శ్రీనివాసులు నాయుడు అని చెప్పి మా బావగారు అవుతారు, ఆయన కూడా పెట్టాము అధ్యక్ష పదవి ఇచ్చి. అన్ని పెట్టి మేము కమిటీ పెట్టి అన్ని కొంచెం వసూలు చేసి మహాలక్ష్మి గుడి మీద అకౌంట్ ఓపెన్ చేసి లోన్ కోసం దాదాపు 4-5 సార్లు తిరిగారు అందరూ, ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి. అందరు తిరిగి అయిపోయింది, కమిటీ శాంక్షన్ అవుతుందన్న వల్ల ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి అది ఓకే అయిపోయింది. కానీ అది అకౌంట్ లో పడాలంటే 30 లక్షలు అన్ని వసూలు చేసి వేయాలంటున్నారు. కానీ ఈ లోపల మేమందరం బయట భక్తులను అడిగి కొంచెం దాదాపు 5 lakhs దాకా చేసి అకౌంట్ లో వేసేసాం. మహాలక్ష్మి పేరు మీద మేము అకౌంట్ ఓపెన్ చేసాం, పర్సనల్స్ వద్దులే అని చెప్పి. అది అయిపోయిన తర్వాత మళ్ళా శ్రీహరి నాయుడు వాళ్ళు వచ్చి మళ్ళీ వేరే కమిటీ పెట్టాము అన్నారు. కానీ మేము దాంట్లో ఈ ముందు కమిటీ వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోలేదు, అందరం డీసెంట్ అయిపోయాము. దాని వల్ల కొంచెం పల్లకి అమ్మవారు అడిగిందా మీరు పల్లకి సేవ చేయడానికి అని కొంచెం వచ్చినాయి మాకు. దాని వల్ల మేము పల్లకి ఒక 3 months పల్లకి సేవ కూడా మేము ఆపేయటం జరిగింది. మేము పల్లకి సేవ వరకు ఒక కమిటీ ఉంది, ఒక 12 మంది దాకా అందరం ఆపేయటం జరిగింది. కానీ మళ్ళా మేము మొదలు పెట్టుకున్నాం ఎందుకు ఆపాలి ఈసారి ఎవరు వచ్చినా మనము అని. కానీ మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి కమిటీ పెట్టి మేమేదో రెడ్డి గారితో నేనేదో కలిసి వెళ్ళి చైర్మన్ పదవి కావాలని అడిగినట్టు కొన్ని చెప్పన్నారు. కానీ అది అమ్మవారికి తెలుసు ఎవరిని పెట్టాలి ఎలా చేయాలనేది ఆమెకు తెలుసు. ఆ మాటలు అయితే నేను పట్టించుకోలేదు. కానీ వాళ్ళకి నాకైతే ఈ రోజు దాకా నేను వెళ్ళింది లేదు, ఎమ్మెల్యే గారిని కలిసింది లేదు, నాకు ఈ పదవి కావాలనింది లేదు. కానీ నాకు అది ఇచ్చినా ఈగిపోయినా నేను అమ్మవారికి మాత్రం సేవ మాత్రం చేస్తానే ఉంటాను. మా ఇంటి నుంచి మేము అమ్మవారికి పుట్టింటి సారి పెడతాము, పల్లకి సేవే కాదు ఏదైనా మా ఇంటి నుంచి మేము పెడుతుంటాం. మేము ఆ అనుభవంతో గానీ మాకు చైర్మన్ పదవి కావాలి అనేది మాత్రం అది మాత్రం అట్లా అనకూడదు. అట్లా అని కొంతమంది అనున్నారు, అన్నోళ్ళు కూడా మాకు తెలుసు అలా అన్నారని. నేను అందరినీ రెడ్డి గారిని వెంట పెట్టుకొని వెళ్ళి నాకు చైర్మన్ పదవి కావాలి అని అడిగానని కొంచెం ఆరోపణ చేస్తున్నారు. కానీ అది చాలా రాంగ్, అది అమ్మవారే చూసుకుంటుంది. మనం అయితే దానికి వ్యతిరేకించే అవసరం లేదు. కానీ నాకు తెలిసింది అన్నవాళ్ళు ఎవరని నేనైతే ఈ రోజు దాకా ఎవరికి చెప్పలేదు. కానీ ఇప్పుడు ఉన్న టీము అందరినీ మళ్ళా వేసి ఇట్లా రిజిస్ట్రేషన్ అయ్యి ఇట్లా అయినందువల్ల దీన్ని రాజకీయంతో అయితే ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని కులాలు కలిసి చేయాలనేది కూడా మా కోరిక, మా టీం మెంబర్స్ అందరి కోరిక అదేను. అంతేగాని రాజకీయంగా పోయి ఎమ్మెల్యే గారు చేశారు దీనివల్ల మేము ఇట్లా మారేమనేది మాత్రం అది చాలా రాంగు. ఎందుకంటే గుడి వేరు రాజకీయం వేరు. కానీ అందరం కంపాలెంలో ఉంది కాబట్టి అమ్మవారు దానికి ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పారంటే కంపాలెంలో అమ్మవారు ఉంది కాబట్టి ఫస్ట్ చైర్మన్ పోస్ట్ అమ్మ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి పోయిన వాళ్ళందరికీ సార్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ అది చెప్పారు. దానివల్ల నాకు ఇచ్చారు. అంతేగాని మేము వెళ్ళి అడిగింది లేదు, ఆయన మమ్మల్ని పెట్టాలి రాజకీయంగా అనేదో మన మాట వింటారు అనేది అసలు అది అపోహ. అది తాత్కాలికంగా జరిగింది కూడా రాజకీయానికి తేగూడదు అనమాట. ముందు కమిటీని వాళ్ళు తీసేశారు, అప్పుడు గమ్ముకున్నాం మేము. ఎవ్వరు మా టీంలో నాలో గారు కూడా ఉన్నారు ఫస్ట్ నుంచి మా టీంలో. కానీ అప్పుడు కూడా మేము ఎవ్వరిని ఒక్క మాట కూడా ఎందుకు తీసేశారు అనేది కూడా ఎవ్వరు, రెడ్డి గారు 2 ఉన్నారు, సురేష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అని, వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాలి, మా పనులు మేము చేసుకుంటా పోతున్నాం. కానీ దీనికి రాజకీయాలకి గుళ్ళకి అలా పెట్టడం మాత్రం మాకు కొంచెం బాధగా ఉంది.